కొట్టండి పుట్టినరోజు చిన్న పీస్ మనపర్తి నుంచి సార్ టైంలో అన్నకు మీరు పెట్టండి. అన్న హృదయం జర పెద్దగా కావాలి, పెద్దగా అది కుంచుకోకుండా విశాలమైన బట్టి ఇప్పుడు సపరేట్ అన్న 2 విషయాలు ఎన్ఆర్ఐ ఫోరం జిల్లా అధ్యక్షులు రవిప్రకాష్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా మా మిత్రులు చేయుత ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రాయుడు, అదేవిధంగా జిల్లా బీజేపీ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మల్లార్ కుమారస్వామి, అదేవిధంగా అన్న శంకర్ గౌడ్ గారు ఈరోజు అనాథ బాలైనటువంటి విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తూ వారి భవిష్యత్తుకు చక్కటి మార్గం వేయాలా, దేశభక్తితో కూడినటువంటి ఆశయాలను వాళ్ళను నింపి ఈ దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆశయంతో ఈ ఆశ్రమం నెలకొల్పి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వారు తమ కొన్ని సొంత విషయాలను పక్కకు పెట్టి ఈ యొక్క చిన్నారి విద్యార్థుల కొరకు వారి సేవలను పనంగా పెట్టి ఈ ఆశ్రమం నడిపిస్తూ మరి ఎందరినో ఆశ్రయించి ఈ బాలల యొక్క పోషణ కొరకు పరితపిస్తూ మరి వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ ఆశ్రమానికి వచ్చేసినటువంటి ఎన్ఆర్ఐ ఫోరం రవిప్రకాష్ రెడ్డి గారు కూడా వీరి పట్ల మరి శ్రద్ధ వహించి వీరు సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శంకర్ విషయాలు నిర్వాహకులు ఈ ఆశ్రమంలో విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అనాథాశ్రమంలో శ్రీనివాసరెడ్డి గారు చాలా సంవత్సరం నుంచి ఎన్నో కష్టాలకు వచ్చి నడుపుతూ ఉన్నారు. మరి నేను కూడా ఈ కార్యక్రమం ఉన్నప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. అయితే అనాథాశ్రమం నడపాలంటే మరి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న మన కుటుంబాన్ని నడపాలంటేనే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటిది ఒక అనాథాశ్రమం నడపడంలో మరి ఎన్ని కష్టాలు వచ్చినా శ్రీనివాసరెడ్డి గారు నిలబడి ఈ ఆశ్రమాన్ని నడుపుకుంటూ వస్తున్నాడు. మరి దీనికి అనేక మంది సహకారాలు అందించినప్పటికీ ఈరోజు మన ఈ ఆశ్రమానికి పెద్దలు ఎన్ఆర్ఐ అధ్యక్షులు రవిప్రకాష్ రెడ్డి గారు రావడం చాలా సంతోషదాయకరం. ఇక్కడ ఎంతోమంది ఇలాంటి బాలల్ని మన అభివృద్ధిలోకి తీసుకొచ్చి విద్యాభివృద్ధి కోసం మరి వీరి అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి మీరందరూ కూడా రవిప్రకాష్ రెడ్డి అన్న గారిని కోరుతా ఉన్నా. మరి మీ వంతు ఎన్ఆర్ఐ ఫోరం సహకారాన్ని కూడా
ఈ ఆశ్రమంపై మీ ఆశిస్తూ ఉండాలని, మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ మీ ప్రయాణం కూడా బాగా జరగాలని, మీరు ఇంకా ఉన్నత స్థాయిలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మన జిల్లా వాస్తులు హరిప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా తాలూకా ఇన్ఛార్జ్ సభ్యులు రెడ్డి గారు, రాష్ట్ర తెలుగు నాడు మన రావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలతో మన ముందుకు వచ్చి ఈ యొక్క ఆశ్రమాన్ని దర్శించి, అదేవిధంగా నిన్న నేను తెలుసుకున్న విషయం ఆశీర్వాదం బాలబాలికలు. నేను కూడా వనపర్తి హై స్కూల్లోనే ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడ మన ఫ్రెండ్స్ను నేను చదువుకున్న ఫ్రెండ్స్ని కలుద్దామని నిన్న వచ్చినాను. ఈ అనాథాశ్రమం గురించి నాకు దాదాపు 2-3 సంవత్సరాల క్రితం శ్రీధర్ ద్వారా తెలిసింది. అప్పుడే నేను శ్రీధర్తో అన్నాను, ఒకసారి కలిసి ఒకటి వీడియో తీసుకొని మనం దాన్ని ఎన్ఆర్ఐ మిత్రులకు చూపిస్తే వారు దీనికి మనం సహకారం చేసే అవకాశం ఉంటుందని అనడం జరిగింది. కానీ అది ఇప్పటివరకు జరగకపోవడంతో మనం ఏ రకమైన సహాయం చేయలేకపోయింది. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. నేను గత 10 రోజులుగా పాలమూరు జిల్లాలో అనేక గ్రామాలు తిరుగుతూ అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ వస్తున్నాను. కానీ ఇది చాలా అద్భుతమైన విషయం. ఒక కుటుంబం మొత్తం కూడా పూర్తిగా వాళ్ళ జీవితాలను దీనికి అంకితం చేసిన విషయం చాలా గొప్ప విషయం. ఇది మామూలు విషయం కాదు. సాధారణంగా కుటుంబంలో ఎవరికో ఒకరికి ఇంట్రెస్ట్ ఉండి చేస్తుంటే అట్లా జరుగుతుంది తప్ప మొత్తం కుటుంబం మొత్తం పాల్గొనడం అనేది చాలా అరుదైన విషయం, అద్భుతమైన విషయం. నేను ఈ విషయాన్ని, ఈ ఆశ్రమం యొక్క పరిస్థితులను మా మిత్రులందరితో మాట్లాడి దీనికి సరైన సహకారం వచ్చేటట్లుగా తప్పకుండా ప్రయత్నం చేస్తా. ఈరోజు వ్యక్తిగతంగా నేను 5,000 రూపాయలు అందజేస్తాను సంస్థకి. బట్ అది కాకుండా మా ఎన్ఆర్ఐ ఫోరం తరఫున నేను తప్పకుండా ప్రయత్నం చేసి ఈ చిన్నారి బాలికల భవిష్యత్తును, బాలబాలికల భవిష్యత్తును ఏదైతే శ్రీనివాస్ రెడ్డి జీవిత లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుందో దానికి అన్ని రకాల సహాయం అన్ని వేళలా దీనికి అందించడానికి మేము ఎప్పుడు తయారుగా ఉంటామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. నమస్కారం. శంకరగౌడ అన్న గారికి, శ్రీనివాస్ గారికి, కుమారస్వామి అన్న గారికి, రామయ్య గారికి, మిగతా మిత్రులకు, వచ్చిన అందరి పెద్దలకు ధన్యవాదాలు. చేయుత ఆశ్రమ కార్యనిర్వాహక కమిటీ, ఈ చేయుత కార్యనిర్వాహక కమిటీకి గౌరవ అధ్యక్షులు పటపర్ల నరసింహన్ గౌడ్ గారు. వీరు కూడా గొప్ప సంఘ సేవకులు. వీరు హైదరాబాద్లో ఉంటారు. వీరు ప్రతి సంవత్సరం ఆశ్రమానికి 10,000 రూపాయలు విరాళం ఇస్తారు. తర్వాత వచ్చేసి అధ్యక్షులు అయ్యగారు ప్రభాకర్ రెడ్డి గారు. వీరు అపరాల గ్రామం వీరిది. వీరు కూడా ఆశ్రమానికి తన యొక్క వీలైన సమయంలో అంత తోడుగా ఉంటారు. తర్వాత ఉపాధ్యక్షులు వచ్చేసి జి మోహన్ రెడ్డి, లెక్చరర్ కౌకుంట్ల, మరియు హుస్సేన్ బాబు గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ మహబూబ్నగర్. వీరిద్దరు ఉపాధ్యక్షులు. కార్యదర్శి వచ్చేసి నేను విట్టా శ్రీనివాస్ రెడ్డి గారిని. తర్వాత సహాయ కార్యదర్శి చంద్రాయుడు. తర్వాత కోశాధికారి వచ్చేసి సాయి గీత. ఈ 6 మంది కమిటీ సభ్యులతోన ఈ ఆశ్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం.